బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పాక్కు ఐఎంఎఫ్ రుణం ఇచ్చింది. 1.3 బిలియన్ల ఆర్థిక సాయానికి ఐఎంఎఫ్ ఓకే చెప్పింది. ఇక ఐఎంఎఫ్ నిర్ణయంపై భారత్ అభ్యంతరం తెలిపింది. 28 ఏళ్లలో 28 సార్లు పాక్కు ఐఎంఎఫ్ సాయం అందించింది. ఐఎంఎఫ్ రుణాన్ని సీమాంతర ఉగ్రవాదానికి వినియోగిస్తున్నారంటూ భారత్ నిరసన తెలిపింది. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణం ఇచ్చింది. 1.3 బిలియన్ల ఆర్థిక సాయానికి ఐఎంఎఫ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఐఎంఎఫ్ నిర్ణయంపై భారత్ అభ్యంతరం తెలిపింది. 28 ఏళ్లలో 28 సార్లు పాక్కు ఐఎంఎఫ్ సాయం అందించింది. ఐఎంఎఫ్ రుణాన్ని సీమాంతర ఉగ్రవాదానికి వినియోగిస్తున్నారని భారత్ నిరసన తెలిపింది. దీనిపై అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, పాకిస్తాన్ ఆర్థికంగా చతికిలబడిపోయినటువంటి వేళ భారత్ భారీ ఎత్తున పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే ఇవాళ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి అంటే ఐఎంఎఫ్కి సంబంధించి పాకిస్తాన్కి దాదాపు 1.7 బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి రుణాన్ని అందించేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని సాయం చేసేటటువంటి పరిస్థితి నేపథ్యంలో భారత్ దీన్ని అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పటివరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రుణాన్ని ఇవ్వద్దు, పాకిస్తాన్కి దాన్ని ఇవ్వడం వల్ల సీమాంతర ఉగ్రవాదానికి ఆ నిధులను వినియోగిస్తుంది, దీనివల్ల సమీపంలో ఉన్నటువంటి దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్ల కేవలం భారత్ అంతేకాకుండా పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు మాత్రమే కాదు ప్రపంచ దేశాలని కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇవ్వద్దు అని చెప్పేసి భారత్ కూడా వాదించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి తన నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఐఎంఎఫ్ ఓటింగ్లో కూడా భారత్ పాల్గొనలేదు. అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి పాకిస్తాన్కి రుణాన్ని ఇచ్చేందుకు ఐఎంఎఫ్ అంగీకరించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే 1.3 బిలియన్ డాలర్లకు సంబంధించిన ఆర్థిక సాయానికి ఐఎంఎఫ్ ఓకే చెప్పిందని చెప్పేసి కూడా సమాచారం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఐఎంఎఫ్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద ప్రస్తుతానికి భారత్ తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తుంది. ఇప్పటి వరకు కూడా 28 ఏళ్లలో 28 సార్లు ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ద్వారా పాకిస్తాన్కి భారీ ఎత్తున ఈ రుణం లభిస్తుంది. సో ఇంత రుణం వచ్చినప్పటికీ కూడా దాంతో పాకిస్తాన్ అభివృద్ధి చెందకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దాన్ని భారత్తో పాటు పాకిస్తాన్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఇబ్బందులు పెట్టే విధంగా వివిధ దేశాలకి ఈ ఉగ్రవాదులను ప్రోత్సహించే విధంగా ఈ నిధులని వినియోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీదే ప్రస్తుతానికి భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ కూడా అది వినకుండా ప్రస్తుతానికి ఈ నిధుల్ని చేసినటువంటి పరిస్థితి. సో దీని మీద తీవ్ర ఆగ్రహం కూడా భారత్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీని మీద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఐఎంఎఫ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రపంచ దేశాలని, అంతేకాకుండా ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్లో ఉన్నటువంటి సభ్య దేశాల వీటన్నిటి కూడా ఏ విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేయాలనేటటువంటి దాని మీద ప్రస్తుతానికి భారత్ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్న పరిస్థితి. దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితిలో భాగంగా ప్రస్తుతానికి అడుగులు ముందుకేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.
పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణం ఇచ్చింది 1.3 బిలియన్ల ఆర్థిక సాయానికి ఐఎంఎఫ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఐఎంఎఫ్ నిర్ణయంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 28 సంవత్సరాల్లో 28 సార్లు పాక్కు ఐఎంఎఫ్ సాయం అందించింది. ఐఎంఎఫ్ రుణాన్ని సీమాంతర ఉగ్రవాదానికి వినియోగిస్తున్నారంటూ భారత్ నిరసన తెలిపింది. భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. ఫిరోజ్పూర్లో డ్రోన్తో దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో 3 గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మిగతా డ్రోన్లను భారత ఆర్మీ గాల్లోనే పేల్చివేసింది. ఇక ఈ దాడి గురించి అధికారిక ప్రకటన రావాల్సినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మన విజువల్స్లో చూడొచ్చు, ఒక పక్కన దాడి జరుగుతూ ఉంటే అటు జనసంచారం అది కూడా మనం చూడవచ్చు. ఆ వెహికల్స్ మీద అలా రోడ్డు మీద మనం చూస్తున్నాం. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏదో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు వివరంగా. రాజు. రైట్ చందు, మొత్తానికి ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఏదైతే విజువల్స్ కానీ చూస్తూ ఉంటే మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం. ఒక పక్క ఏమో కింద రోడ్డు మీద వెహికల్స్ పోతున్నాయి, లైట్లన్నీ వేసుకొని పోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క ఏమో ఈ డ్రోన్లకు సంబంధించి ఇంటర్సెప్ట్ చేసేటటువంటి ప్రయత్నం భారత్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాస్తవంగా ఏం చెప్పింది ప్రస్తుతానికి భారత్కి సంబంధించి ఆయా ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే బ్లాక్అవుట్ నిర్వహించాలని చెప్పారు. బ్లాక్అవుట్ అంటే ఏంటి? ఖచ్చితంగా అందరూ కూడా మొత్తం లైట్లన్నీ కూడా ఆర్పేసేయాలి, ఇళ్లలో ఉండాలి, ఒక చిన్న మొబైల్ లైట్ కూడా వాడొద్దు అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి ఆదేశాలు ఇచ్చినా కూడా ఏదైతే కొంతమంది సివిలియన్స్ అంటే పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవగాహన లేకనో లేకపోతే ఏమవుతుందనేటటువంటి ఆలోచనతోనో తెలియదు కానీ ఈ విధంగా వెళ్తూ ఉన్న పరిస్థితి. సో విజువల్స్లో చూస్తున్నాం మనం, ఒక పక్క ఆ డ్రోన్స్ అన్ని కూడా వెళ్తూ ఉన్నాయి, ఇంకో పక్క ఏమో కింద వెహికల్స్ పోతున్నాయి. సో లైట్ కనిపిస్తే శత్రువుకి ఖచ్చితంగా లక్ష్యం కనిపిస్తుంది. సో ఆ లైట్లను చూసి శత్రువు మన మీద అటాక్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అందుకనేసి లైట్లు ఆరిపోయింది అంటే అలా ఆర్పకుండా ఈ విధంగా రోడ్ల మీద వెళ్తూ వాటిని మొబైల్లో చిత్రీకరిస్తూ సో ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇలా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటే ప్రస్తుతానికి భారత్ ఎన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది. అంతేకాకుండా పాకిస్తాన్ చేసేటటువంటి దాడిలో కేవలం త్రివిధ దళాలు మాత్రమే కాదు, పౌరులకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఫిరోజ్పూర్ అనేటటువంటి ప్రాంతంలో ఒక డ్రోను కూలడం వల్ల అక్కడ 3 గాయాలయ్యాయనేసి కూడా మనకు తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎందుకు వాళ్ళకి గాయాలయ్యాయి, ఎందుకని అక్కడ పాక్ డ్రోన్ ఎందుకు అక్కడ ల్యాండ్ అయిందంటే అక్కడ వాళ్ళు లైట్లు వాడడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి కనిపించింది ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది కనిపించింది. సో ఆ లైట్ మీద అటాక్ చేసింది. సో లైట్ మీద అటాక్ చేస్తే ఏమవుతుంది, సివిలియన్స్కి సంబంధించినటువంటి గృహాలు అవి నివాస ఆవాసాలు కాబట్టి గృహాల మీద ఈరోజు డ్రోన్తో దాడి చేసిన పరిస్థితి. సో డ్రోన్ అటాక్ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు అంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వాళ్ళందరూ కూడా గాయాలవడంతో హాస్పిటల్కి తరలించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది, అన్నీ కూడా అంటే పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ని ఒక పక్క భారత ఆర్మీ పేల్చేస్తుంది, భారత ఆర్మీ వాటి అన్నింటినీ కూడా డెస్ట్రాయ్ చేస్తుంది, అంతవరకు కరెక్ట్. ఎట్ ది సేమ్ టైం పౌరులుగా మనకు కూడా ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే శత్రువు మన మీద అటాక్ చేసేటటువంటి సందర్భంలో శత్రువు కంటికి లక్ష్యం కనపడకుండా చేయాల్సిన బాధ్యత. అంటే శత్రువు కంటిని కంప్లీట్గా కూడా బ్లాక్అవుట్ చేసేయాలి, అంటే చీకటి కమ్మే విధంగా చూడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మాక్ డ్రిల్ చేశారు. అలాగే బ్లాక్అవుట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. మరి ఇన్ని చెప్పినా సరే చాలామంది ఆ బ్లాక్అవుట్ సరిగా కూడా అమలు చేయట్లేదు. చూస్తున్నాం మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తుంటే వెహికల్స్ పోతున్నాయి, కార్లు పోతున్నాయి, స్కూటర్లు పోతున్నాయి, రోడ్డు మీద చూడండి ఆ లైటింగ్ చూడండి ఎలా ఉందో. మరి అంత లైట్లు వేసుకొని పోతూ ఉంటే పైనేమో డ్రోన్స్, పాకిస్తాన్ డ్రోన్స్ పోతున్నాయి. ఆ డ్రోన్స్ మీద మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని కూల్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా కింద వీళ్ళు పోతున్న పరిస్థితి. అంటే కనీసం బాధ్యత అనేది ఉండదా?
అంటే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం దేశానికి సహకరించకపోతే ఏంటి? ఈరోజు ఆ డ్రోన్ కూలడం వల్ల ముగ్గురు గాయాలయ్యాయి. సో ఇది ఖచ్చితంగా దీన్ని పెద్ద చెలవల పొలవలు చేసి చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇదేదో భారత్కు సంబంధించినటువంటి ఫెయిల్యూర్ అనేటటువంటి చూపించేటువంటి ప్రయత్నం కొంతమంది కుహానా మేధావులు చేస్తారు. మరి ఈ సందర్భంలో ఇక్కడ పౌరులు కూడా చాలా ఇంపార్టెంట్. పౌరులు ప్రాణాలు కాపాడుకోవడం కాదు, దేశ రక్షణలో కూడా వాళ్ళకి బాధ్యత ఉంది అనేటటువంటి విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు ముగ్గురు అక్కడ గాయపడ్డారు. సో ముగ్గురు అక్కడ గాయపడ్డారు. కొన్ని చోట్ల ఇంకా కూడా ఆ డ్రోన్లు కూలాయని చెప్పి చెప్తున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటన రాలా. మరి అలాంటి సందర్భంలో ఎందుకు అలా కూలుతున్నాయి? నిన్నంతా ఎందుకు ఈ డ్రోన్లు ఒకటి కూడా నేలం తాకలేదు సజీవంగా? ఈ రోజే ఎందుకు అవి అక్కడ పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నష్టం చేకూరుతుంది? అక్కడ ఎందుకు మంటల వ్యాప్తి చెందుతున్నాయి? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు గాయాలు అవుతున్నాయంటే కారణం ఏంటంటే జనాలు నిన్నేమీ జరగలేదు కదా, ఈ రోజు కూడా ఏమి జరగదనే ఉద్దేశంతో, ధైర్యంతో ఈ విధంగా వెళ్ళడం. అంటే ఏం చెప్పింది ప్రభుత్వం? 8 గంటల కల్లా ఆ ప్రాంతాలన్నింటి కూడా బ్లాక్అవుట్ చేసింది. 8 గంటల కల్లా అంతా కూడా క్లోజ్ చేసేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి, అంతేకాకుండా పూర్తిగా బ్లాక్అవుట్ చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కూడా అక్కడేమో డ్రోన్స్ పోతున్నాయి పైన, కింద ఏమో మనుషులు పోతున్నారు. అసలు ఏంటి? అసలు ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా భారత్ డిఫెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఆ ప్రాణాలు అడ్డం పెట్టుకొని పోరాడుతూ ఉంటే మన కోసం మనం వాళ్ళకి సపోర్ట్